తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పందించారు. ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే వాపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు, పవన్, లోకేష్ పనులు పక్కన పెట్టి అక్కడికి చేరుకున్నారని, వైసీపీ హయాంలో ఇలా జరిగి ఉంటే స్పందించేవారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర గ్యాస్ లీకేజ్ అయి చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి ఆనాడు జగన్ రెడ్డి ఆ హత్యలు చేశారని చెప్తారా అని నిలదీశారు. హాస్పిటల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా గట్టిగా అరిచి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గట్టిగా కేకలు వేసుకుంటూ, ఇంకా రోజా గారు అయితే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా గట్టిగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ కావాలని అక్కడ ఒక ఇష్యూ చేయాలని చెప్పి వెళ్ళే కార్యక్రమం చూస్తున్నాం. అంటే ఏదైనా సరే రాజకీయం చేయాలని చెప్పి చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసము చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా వైసీపీ నాయకులు కనిపించట్లేదు. తిరుమలలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయము. వైకుంఠ ఏకాదశి కని భక్తులు పోయినప్పుడు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడము కొంతమంది, మరి అదేవిధంగా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఇదే గత ప్రభుత్వంలో జరిగింటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చే వాళ్ళ? మొదటి ప్రశ్న. రెండోది, ఈరోజు మొదట స్పందించి అందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, చంద్రబాబు నాయుడు గారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా వదిలేసి మరి తిరుమలలో జరిగిన ఘటన కోసము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు అన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి చాలా స్ట్రిక్ట్ గా అందరి మీద యాక్షన్ చేసుకోవడం జరిగింది. వైసీపీ నాయకులు ఒక్కొక్కరు బయటకు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు చేపించిన హత్య అని చెప్పి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. గతంలో కూడా వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ దగ్గర ఘటన జరిగి చాలా మంది గ్యాస్ లీకేజ్ చనిపోయినారు. మరి ఆ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారని చెప్పి అనుకోవచ్చా? ఈరోజు కొన్ని ఘటనలు మన చేతుల్లో ఉండవు. ఒకేసారి పిఎం గారు రావడము, మోదీ గారు రావడము, అదే విధంగా తొక్కిసలాటలో చనిపోవడము, ఇదంతా కూడా మన చేతుల్లో లేని పక్షము.